windows once you go down. You must be crazy if you think that I'm a సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నేనే మీ అభిబాయ్ వైటీ. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్ శశి అనేటోడు నాకైతే రిక్వెస్ట్ చేసి నన్నేమో దమ్ముంటే దారా 1v1 దమ్ముంటే దారా 1v1 అంటాడు. సో మనం కూడా చూపెడదాం మన గేమ్ ప్లే ఎట్లుంటో. సో 12 పెట్టరా శశి. సో సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు శశి. ఓకే, ఇప్పుడు మనం మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే పోతున్నాం. సో మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాడు శశి. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యో మళ్ళీ నువ్వు డిలీట్ స్టార్ట్. సో బండిలు పెట్టుకోవడానికి మనోడైతే మళ్ళీ. సో ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ రౌండ్ అయితే ఏడబ్ల్యూఎం తీసుకున్నాడు మనోడు, కానీ మనకు తెలియదు అనుకుంటే ఏడబ్ల్యూఎం లోపల. చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే. సో మన ఫ్రెండ్ అయితే గాల్లో లేపేసిండు, మొత్తం రెడీగా ఉన్నాడు, మొత్తం కొడదామని రెడీగా ఉన్నాడు. సో మనమైతే పారిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు ఊరికొస్తాడు కదా, వీడిని లేపుదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ రౌండ్ అయితే వాడు కొట్టేశాడు అనుకుంటా. మనం కావాలనే ఇచ్చాం, ఎందుకంటే నేను కావాలని వాడిని ఫస్ట్ టెస్ట్ చేద్దాం అనుకున్నాం, వాడి గేమ్ ప్లే ఉండదు. సో తమ్ముడైతే ఇమోట్ వేసుకున్నాడు మన శశి గాడు. ఇప్పుడైతే రివెంజ్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. సో రివెంజ్ తీసుకునే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం. వీడు అంటే క్యాంకర్ అంటారు ఫ్రెండ్స్ మా గల్లీలో వీళ్ళందరూ. నేనైతే వీడిని భయపెడతాను ఫ్రెండ్స్, మొత్తం ఆడుకుందాం అనుకుంటాను. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం. నేనైతే ఫ్లాష్ చేద్దామా? ఓకే, ఇప్పుడైతే నేను ఫ్లాష్ వేసుకొని నాకు నేనే సచ్చాను ఫ్రెండ్స్. ఎందుకో నాకు కూడా తెలియదు, అది ఎట్లా వచ్చిందో నాకు కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. సో వీడైతే మళ్ళీ మోటివేషన్. ఇంత దారుణంగా ఈ ప్రపంచంలో వాళ్ళు సావద్దు ఫ్రెండ్స్, నా అంత దారుణంగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన లెజెండరీ అని M590 తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో. హిట్ షాట్ అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్. ఇవ్వడానికి అసలు ఏమైందో నాకు కూడా అర్థం కాదు. నాకు తెలిసిన 150కి వచ్చాయి. అదే టైంలో నా ఫ్లాష్ నేను వేసుకున్నాను అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫిషియాన్ని ఓపీ హిట్ షాట్ అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. మొత్తం ఫిషియాన్ని ఇజ్జత్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఒకటే షాట్కి ఇమోట్ వేద్దాం అనుకున్నా కానీ ఇక మనోడు అని వదిలేస్తాను. ఇంకోసారి చూద్దాం, మనం చూసి బట్టి వాడిని బట్టి ఉంటుంది మనకు కూడా ఇమోట్ వేద్దామా లేదా టికెట్ బట్టి. సో ఇప్పుడైతే ఇది థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, 4th రౌండ్ అనుకుంటా, సారీ. సో ఇప్పుడు మనం రౌండ్స్ కన్ఫ్యూజ్ అవుతాం కానీ మ్యాచ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వాడు దుంకి వస్తాను ఫ్రెండ్స్. సో మళ్ళీ ఫ్రెండ్స్ రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని లేపి కొడదామా చెప్పండి ఫ్రెండ్స్ మీరు. సో ఫ్రెండ్స్ వాడు ఫ్లాష్ చేసి పట్టుకునే లోపు వాడు క్యాంపింగ్ టెక్నిక్తో కొట్టేసి ఇమోట్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాది రెచ్చిపోయింది ఈగో. ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా లేపుతున్నా చూద్దాం ఫ్రెండ్స్. అన్ని నేను ఇప్పటిదాకా మీరు చేయకపోతే తమ్ముడు అయితే నన్ను ఇజ్జత్ అంటాడు, కానీ ఇప్పుడైతే నా ఓకాజన్ చూసి పెడతా ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ అయితే అయిపోలే ఫ్రెండ్స్. సో తమ్ముడు అయితే మన శశి వాళ్ళైతే ఎస్కేస్ తీసుకున్నాడు. మనమైతే ఇప్పుడు బాడీ కొట్టాం, ఎందుకంటే శశి మనకు అసలు రాదు, అది తెలిసిన విషయం అందుకు. సో వీడు ఎట్లా వస్తాడో చూద్దాం. సో వీడైతే అట్లకెళ్ళి అయితే వస్తున్నాడు. వీడు లాంగ్ రేంజ్ అయితే మస్తు డేంజర్ వాడతాడు మన శశి తమ్ముడు అయితే. సో మనకైతే డేంజర్ మిస్ అయింది ఫ్రెండ్స్. షార్ట్ అయితే ఇజ్జత్ అంతా పోయింది చెప్పాలంటే. సో తమ్ముడు అయితే మన హెచ్పి మొత్తం మింగిండు, ఎట్లానో నాకు కూడా తెలియదు, మింగుడు అయితే మింగుడు. సో మనమైతే ప్యాక్ చేసుకొని హీల్ అయితే చేసుకుంటున్నాం. ఈ వేస్ట్గా ఫ్లాష్ చేసిన అవుతాడు, ఎందుకంటే వాడు దరిద్రుడు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం. మనమైతే ఇటు మూలకి వచ్చి ఫ్లాష్ అయితే వేయనీయకుండా చేస్తాను. వాడు అయితే ఇప్పుడు ఫ్లాష్ చేసింది అనుకున్నట్టే. ఎందుకంటే దీనికన్నా సాగుతుంటే కొంచెం మెరుగేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ జోన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పటికి పోగా మీరు తమ్ముడు అయితే బాగా వంటలకి వస్తాడు. సో మన దగ్గర అయితే ఉన్నది ఊకంగా ఉన్నంత వరకు మనకు కొట్టే మగాడే పుట్టాలి, ఎందుకంటే భూకంగా మనం అంతప్పుడు. సో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు 9 HP. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, సపోర్ట్. సో ఫ్రెండ్స్ 9 HPతో అయితే వీడిని కొట్టేసాం ఫ్రెండ్స్. 9 HPతో బాడకోగానే కొట్టేసాం. సారీ ఫ్రెండ్స్, ఈ వేస్ట్గానే అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. కానీ ఇమోట్ అయితే వేయలే, ఎందుకంటే మనం లాస్ట్కి ఇస్తాం ఇమోట్, ఎందుకంటే మనం టోపులం కాబట్టి.
సో ఫ్రెండ్స్ ఈ రౌండ్ అయితే మొత్తం క్రేజీ మూమెంట్ ఫ్రెండ్స్. 9 HP 9 అంటే 9 ఉన్నప్పుడు కొట్టిన ఫ్రెండ్స్, అది కూడా మన లెజెండరీ వూకాంగ్తోని. సో ఫ్రెండ్స్ తమ్ముడు అయితే ఇక్కడ క్యాంపింగ్ అయితే చేస్తాడు వీడిని అయితే ఎట్లా కొట్టాలో అట్లా కొడదాం ఫ్రెండ్స్. సో వీడైతే మళ్ళీ కుక్క లెక్క మళ్ళీ ఫ్రెష్ అయితే వేసేసాడు. సో తమ్ముడు ఏ బాబు శశి బుక్యా వచ్చేస్తారా నిన్ను కొట్టడానికి. సో ఇప్పుడైతే 51 ఏదేదో మొత్తం దింపినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం కూడా వీనికి ప్రాక్టీస్ చేసేద్దాం ఇచ్చేయడానికి. కాకపోతే వానికి అయితే డ్యామేజ్ అయితే పడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అంత తోపు కదా ఫ్రెండ్స్. సో మనం ఫ్లాష్ పీస్ ఎన్ని అవుతాం, వాడు ఫ్లాష్ పీస్ ఎన్ని అవుతాడు. సో వాడైతే పలకూడదని మొత్తం రెడీగా ఫ్రెండ్స్. మనం కూడా దీన్ని వెనకాలకే లేద్దాం ఫ్రెండ్స్. వీని టెక్నికే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడైతే ఇట్లకి బయటకెళ్ళి మళ్ళీ 50 అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. మళ్ళీ 65. ఓ మై గాడ్, ఈ రౌండ్ అయితే మనం బాడీ ఫినిష్ చేసి ఇక వీనికైతే ఇమోట్ వేద్దామా, అది వదిలేద్దాం ఇక నింపాగాడు. సో ఫ్రెండ్స్ వీనైతే ఇప్పుడు 3 రౌండ్లు ఇట్టాడో అట్లా చేసి కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం MP5 అసలు డైమండ్ ఫైర్ ఇవ్వడం కూడా వచ్చింది కాబట్టి MP5 అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు MP5 ఎలా అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఈ 6th రౌండ్ అయితే స్టార్ట్ చేసాం. 6 అంటున్నా, 6 అనుకుంటా, 7 to 6 ఏదైతే మనకేంది కొడతాను అదే ముఖ్యం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడు వస్తాడు, ఇట్లకెళ్ళి వస్తాడు, మనకి తెలియదు అంత క్యాంపర్ కాదు ఫ్రెండ్స్ వీడు. ఇక వీని క్యాంపింగ్ చూసి నేనే తట్టుకోలేకపోతానా. అరే తమ్ముడు రారా క్యాంపర్గా, మరి ఇంత క్యాంపింగ్ నేను చిన్నప్పుడు కూడా చేయలేదు ఫ్రెండ్స్. మనమైతే సోనే వాళ్ళ వీనికి కొడతాను ఫ్రెండ్స్. అరే ఏం పని చేస్తాను చేసి ఇట్లా చెయ్యొద్దు కదా చేసి. సో తమ్ముడు అయితే ఏం చేయొద్దు అదే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు ఏమనుకోకండి, ఇది నాకు అలవాటు. నన్ను ఇట్లా గెలిపితే మనమైతే వానికి ఇట్లా రివైజ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఫైనల్ రౌండ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీళ్ళు లేపే ఫ్రెండ్స్. సో 9 పడ్డాయి ఫ్రెండ్స్. డేంజర్ రీకాల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడు ఆ 9 సో ఫ్రెండ్స్ ఇప్పుడు కిందికి దిగుదామా ఎక్కుదామా అని కన్ఫ్యూజన్ అయితే నేనున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దిగినా, ఏం చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇటుకి వెళ్ళి మంచిగా క్లాస్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఏమైతే. ఓ మై గాడ్, ఈసారి ఫస్ట్ టైం అయితే పర్ఫెక్ట్ జాబ్ అయితే కొడదాం ఫ్రెండ్స్. వీనైతే ఎట్లా వేసారంటే సో ఫ్రెండ్స్ నాకైతే దింపుతుంది, నేనైతే హిట్ షాట్తో లేపేస్తాం ఫ్రెండ్స్. సో నేను ఇజ్జత్ మన బతుకుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొట్టేసాం కాబట్టి. ఇప్పుడైతే తమ్ముడు ముందు ఇజ్జత్ అయితే మనం కాపాడుకున్నాం, ఎందుకంటే అభిప్రాయ వాడి తన ఇజ్జత్ని ఎప్పుడు పోనీయాడు. ఎంత బాడీ కొట్టినా గెలిచినామా లేదా అనేది ముఖ్యం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడిని లాబీలో పిలుస్తాను. సో ఫ్రెండ్స్ హలో శశి. సో ఫ్రెండ్స్ గిట్లయితే మన ఫ్రెండ్ శశి గాడు గిట్ల అబద్ధం చెప్పి ప్రతిసారి ఎస్కేప్ అవుతాడు. ఏమన్నా అంటే పింగ్ అంటాడు, కానీ వాడే పింగ్ అయిపోతాడు ఫ్రెండ్స్. అట్లా క్యాంపింగ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయరు, కానీ ఈ వీడియో అయితే చేశారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు రివెంజ్ ఎట్లా తీసుకున్నామో. ఫస్ట్ 3 రౌండ్స్ కావాలనే బాట్ ప్రాంక్ చేసి వీడిని అయితే ఓడించాం ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియోలో వాగుతూనే ఉంటాడు వీడు మొత్తకండి ఫ్రెండ్స్. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.